వెల్కమ్ టు టాప్ న్యూస్ టుడే. నేను మీ నాగిని. అన్నదాతలకు మోదీ కొత్త సంవత్సర కానుక కిసాన్ నిధి కింద ఏటా ఇస్తున్న మొత్తం పెంపు వచ్చే బడ్జెట్ లో వెల్లడించక ముందే ప్రధాని ప్రకటన. ఏడాదికి ఇస్తున్న 6,000ను పెంచిన కేంద్రం. బంజారా హిల్స్ లో కొకైన్ MDMA డ్రగ్స్ పట్టివేత. ఓ అపార్ట్మెంట్ లో 30 గ్రాముల కొకైన్ 6 గ్రాముల MDMA స్వాధీనం. ఒకరిని అదుపులోకి తీసుకున్న వెస్ట్ జోన్ టాస్క్ ఫోర్స్ పోలీసులు. ఆయిల్ పామ్ రైతులకు న్యూ ఇయర్ కానుక. ఆయిల్ పామ్ గెలల ధరను పెంచుతూ ప్రభుత్వ నిర్ణయం. టన్ను పామాయిల్ గెలల ధర 20,506గా నిర్ణయం. జనవరి 1 నుంచి పెరిగిన ధరలు అమలు. మంత్రి తుమ్మల. విశాఖ సెంట్రల్ జైల్లో సెల్ ఫోన్ల కలకలం. తనిఖీల్లో ఓ ఖైదీ వద్ద 2 సెల్ ఫోన్లు లభ్యం. ఇటీవల జైల్లో గంజాయి దొరకడంతో తనిఖీలు. జైల్లో కొనసాగుతున్న తనిఖీలు. సీఎం చంద్రబాబును కలిసిన నూతన సీఎస్ విజయానంద్. సీఎం చంద్రబాబుకు ధన్యవాదాలు తెలిపిన సీఎస్. బియ్యం అక్రమ రవాణాపై ఏర్పాటైన సిట్లో మార్పులు. సిఐడి ఐజీ వినీత్ బ్రిజ్లాల్ నేతృత్వంలో 6 సభ్యులతో సిట్ ఏర్పాటు. గతంలో నియమించిన 4 డీఎస్పీలపై అభ్యంతరాలు రావడంతో మరో 4 సభ్యుల నియామకం. మంత్రుల పేషీలపై సీఎంఓ ఆరా. మంత్రుల పేషీల వివరాలు అడిగి తెలుసుకున్న సీఎంఓ. వెంటనే నివేదిక ఇవ్వాలని సీఎంఓ ఆదేశం. ఇటీవల కొంతమంది మంత్రులు సిబ్బందిపై విమర్శలు. సీఎంతో సినీ ఇండస్ట్రీ సమావేశంపై కేటీఆర్ చేసిన వ్యాఖ్యలు బాధాకరం. సీఎంతో జరిగిన సమావేశం ఒకరిద్దరితో చాటుమాటును జరిగిన వ్యవహారం కాదని, సినీ పరిశ్రమ అభివృద్ధి కోసం జరిగిన ఈ సమావేశం పట్ల ఇండస్ట్రీ సంతృప్తిగా ఉందని తెలియజేశారు దిల్ రాజు. కేటీఆర్ క్వాష్ పిటిషన్ పై వాదనలు పూర్తి. క్వాష్ పిటిషన్ పై తీర్పు రిజర్వ్ చేసిన హైకోర్టు. తీర్పు వెల్లడించే వరకు కేటీఆర్ ను అరెస్ట్ చేయొద్దన్న హైకోర్టు. పేదరికం లేని సమాజం నందమూరి తారక రామారావు కళ అని, సంపద సృష్టించాలి, పేదరికం నిర్మూలించాలి అనేది తన ఆశయమని తెలిపారు చంద్రబాబు నాయుడు. 64 లక్షల మందికి పెన్షన్ ఇస్తున్న ప్రభుత్వం టీడీపీ అని తెలిపారు. విజయవాడ రేషన్ బియ్యం మాయం కేసులో కీలక పరిణామం. A6గా మాజీ మంత్రి పేర్ని నాని పేరు చేర్చిన పోలీసులు. ఆధారాలు సేకరించిన తర్వాతే పేర్ని నానిపై కేసు నమోదు చేశామంటున్న పోలీసులు. పేర్ని నానిని ఈరోజు అరెస్ట్ చేసే అవకాశం ఉందని, ఇదే కేసులో నిందితుల రిమాండ్ రిపోర్టులో పేర్ని నాని పేరు ఉందని తెలిపారు. 2025ని లాభాలతో ప్రారంభించిన స్టాక్ మార్కెట్లు 368 పాయింట్లు లాభపడ్డ సెన్సెక్స్. 98 పాయింట్లు పెరిగిన నిఫ్టీ. 3.26% లాభపడ్డ మారుతి షేర్ విలువ. ఏపీ వ్యాప్తంగా ఎన్టీఆర్ భరోసా పెన్షన్ల పంపిణీ. 63,77,943 మందికి పెన్షన్ల పంపిణీ జరిగింది. 2,717 కోట్లు విడుదల చేశారు. నూతన సంవత్సరం నేపథ్యంలో 31వ తేదీనే పెన్షన్లు పంపిణీ చేశారు. ఇప్పటి వరకు 80% పెన్షన్లు పూర్తయినట్లు తెలుపుతున్నారు. పట్నం నరేందర్ రెడ్డికి పోలీసులు నోటీసులు జారీ చేశారు. ఎల్లుండి విచారణకు హాజరు కావాలని నోటీసుల్లో పేర్కొన్నారు బోమ్రాస్పేట పోలీసులు. రోటిబండ తండా ఘటనలో పట్నం నరేందర్ రెడ్డికి షరతులతో కూడిన బెయిల్ మంజూరు చేసిన హైకోర్టు. బెయిల్పై ఉండి షరతులను ఉల్లంఘిస్తూ ప్రెస్ మీట్ పెట్టారని నోటీసులు. అమరావతి నిర్మాణం పూర్తయితే సినిమాలన్నీ ఏపీలోనే. సీఎం చంద్రబాబు. మంగళగిరి టీడీపీ ప్రధాన కార్యాలయానికి విచ్చేసిన చంద్రబాబు ఎన్టీఆర్ భవన్లో మీడియాతో చిట్చాట్. అమరావతిలో సినిమాలకి మంచి మార్కెట్ ఉంటుందని వ్యాఖ్యలు. ప్రస్తుతం హైదరాబాద్ సినిమాలకు హబ్ గా మారిందని వెల్లడి. టీమిండియాకు చేతి జ్ఞాపకాన్ని మిగిల్చిన 2024. ఇలా జరగడం 45 ఏళ్ల తర్వాత ఇదే మొదటిసారి. ఒక్క వన్డే విజయం లేకుండానే 2024ను ముగించిన భారత్. తెలంగాణలో డిసెంబర్లో రికార్డు స్థాయిలో మద్యం అమ్మకాలు. డిసెంబర్ నెలలో 3,805 కోట్ల విలువైన మద్యం అమ్మకాలు నమోదు. కొత్త సంవత్సరం వేళ అయోధ్య నగరం పర్యాటకులతో కలకల్లాడింది. నూతన ఏడాదిలోకి అడుగుపెట్టడం, అలాగే బాలరాముడు కొలువుదీరిన సంవత్సరం పూర్తిగా వస్తుండటంతో భారీగా తరలి వచ్చిన భక్తులు. ఈ ఇయర్ యూట్యూబ్ ను షేక్ చేసిన ఒకే ఒక్క ఇండియన్ సాంగ్ గా మహేష్ బాబు కుర్చీ మడతపెట్టి సాంగ్ 526 మిలియన్లు అంటే దాదాపు 52 కోట్లకు పైగా వ్యూస్ ను సొంతం చేసుకుంది. వాట్సాప్ నకు గుడ్ న్యూస్. పేమెంట్ సర్వీసుల పరిమితిని ఎత్తేసిన కేంద్రం. ఛత్తీస్గఢ్ లో భద్రతా బలగాలకు తప్పిన ముప్పు. 57 మంది మావోయిస్టు అగ్రనేతలు మృతి. ఆన్లైన్ మనీ ట్రాన్స్ఫర్. రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ ఇండియా సరికొత్త నిబంధనలు అమల్లోకి తీసుకొస్తున్నారు. ఏప్రిల్ 1, 2025 నుంచి కొత్త నిబంధనలు రానున్నాయి. కోట్ల విలువ చేసే కారు ఎడ్ల బండి సహాయం లేకపోతే బయటికి రాలేకపోయింది. వీడియో వైరల్. యూపీలో దారుణం. ఒకే కుటుంబానికి చెందిన 5 మహిళలు హత్య. నాని హీరోగా శైలేష్ కోల్ను దర్శకత్వంలో తెరకెక్కుతున్న హిట్ 3 సినిమా షూటింగ్ లో విషాదం. మూవీకి సినిమాటోగ్రాఫర్ గా పనిచేస్తున్న కృష్ణ అనే మహిళ గుండెపోటుతో మృతి. నిరంతర వార్తాశ్రవంతి కొరకు వీక్షిస్తూనే ఉండండి. మీ మా VST న్యూస్. లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్.